భారత్ క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంపిక విషయంలో జరిగిన ఆసక్తికర విషయాలను బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు. భారత క్రికెట్ కోచ్గా గంభీర్ ఎంపిక సమయంలో ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ ఉండాలంటూ వచ్చిన వాదనలను ఆయన పరోక్షంగా తోసిపుచ్చారు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజీనామా చేయడంతో కొత్త కోచ్ను ఎంపిక చేయడం బీసీసీఐకి అనివార్యమైందని జేషా అన్నారు. ఈ తరుణంలో ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ ఉండాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్లు వినిపించాయని తెలిపారు. అయితే బీసీసీఐ మాత్రం దానికి అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ క్రికెట్ ప్రధాన కోచ్గా ఒకరిని నియమించి ఆయన సలహా మేరకు సహాయ కోచ్లను నియమించేందుకే బీసీసీఐ మొగ్గు చూపిందని అన్నారు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్లకు కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించినట్లు వెల్లడించారు. టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను ఎంపిక చేసిన తర్వాత కేవలం ఒక్క ఫార్మాట్కే ఆయన్ని పరిమితమవ్వాలని ఎలా చెప్పగలమని జేషా అన్నారు. అయితే భారత క్రికెట్ ప్రధాన కోచ్గా ఒకరిని ఎంపిక చేసిన తర్వాత సహాయ కోచ్ల నియామకం విషయంలో ఆయన చెప్పిన మాటలని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు జేషా తెలిపారు. అందుకే పూర్తి స్థాయిలో చర్చించుకున్న తర్వాతే గంభీర్ను కోచ్గా నియమించామని అన్నారు. అన్ని ఫార్మాట్లకు కోచ్గా కొనసాగేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నప్పుడు మీరు ఈ ఫార్మాట్కు మాత్రమే పరిమితమవ్వండి అని నేనెలా చెప్పగలనని పేర్కొన్నారు. అంతేకాకుండా టీమిండియాలోని దాదాపు 70% మంది ఆటగాళ్లు వన్డే, టీ20, టెస్ట్ క్రికెట్ 3 ఫార్మాట్లు ఆడుతున్నారని జేషా వెల్లడించారు. టీమిండియాకు కోచ్ల కొరత లేదన్న ఆయన నేషనల్ క్రికెట్ అకాడమీ చాలా మంది కోచ్లను అందిస్తోందని చెప్పారు. గతంలో రాహుల్ ద్రావిడ్ స్వల్ప విరామం తీసుకున్నప్పుడు వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా సేవలు అందించిన విషయాన్ని జేషా గుర్తు చేశారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి టెస్టు సిరీస్ సెప్టెంబర్లో జరగనుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్లు జరగనున్నాయి.